హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ చాప్టర్ పేరు ఏంటంటే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఈ చాప్టర్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్కి వెయిటేజ్ 8 మార్క్స్, అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మనం ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు మీకు కాన్సెప్ట్స్ అనేవి సింపుల్గా ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సెక్టర్, ముందు మనం సెక్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సెక్టర్ అంటే ఏంటంటే సెక్టర్ ఏంటంటే పోర్షన్ ఆఫ్ ద సర్క్యులర్ రీజన్ ఎన్క్లోజ్డ్ బై 2 రేడియై అండ్ కరస్పాండింగ్ ఆర్క్. దీని మీనింగ్ ఏంటంటే మనకి సర్కిల్లో ఒక కొంత భాగం, ఆ కొంత భాగం ఎలా ఉంటుందంటే 2 రేడియస్ మరియు ఒక ఆర్క్ మధ్యన ఉన్న ఆ పోర్షన్ని మనం సెక్టర్ అంటారు. సో మీకు ఫిగర్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సర్కిల్. ఈ సర్కిల్లో మనకి సెంటర్ నుంచి పాయింట్ ఆన్ ద సర్ఫేస్ కి మనం లైన్ డ్రా చేసాం. మనకి సెక్టర్ అంటే ఏంటి? మనకి సర్కిల్లో ఒక కొంత పార్ట్, ఆ పార్ట్ ఎక్కడ ఉంటుందంటే మనకి 2 రేడియస్ మరియు ఆర్క్ మధ్యన ఉండే రీజన్. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకి ఈ పోర్షన్ 2 రేడియస్ అయ్యింది, నెక్స్ట్ ఈ ఆర్క్ ఒకటి అయింది. అంటే 2 రేడియస్ ఈ ఆర్క్ మధ్యన ఉన్న పోర్షన్ని మనం సెక్టర్ అంటారు. మనం జనరల్గా మనం సెక్టర్ అన్నామంటే మన మైనర్ సెక్టర్ అని అర్థం. 2 ఉంటే మనకి ఎప్పుడు కూడా ఈ పార్ట్ మనకి మైనర్ సెక్టర్. ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా మనకి, మీకు ఎల్లో కలర్తో హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఈ రిమైనింగ్ పార్ట్ మనకి మేజర్ సెక్టర్. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సెక్టర్ అంటే మనకి సర్కిల్లో ఒక కొంత పార్ట్, ఆ పార్ట్ అనేది మనకి 2 రేడియస్ మరియు ఆర్క్ మధ్యన ఉండే రీజన్, అంటే ఉండే స్పేస్ని మనం సెక్టర్ అంటాం. సో సెక్టర్ చెప్పాను కదా మీకు. ఇప్పుడు సెగ్మెంట్ చెప్తాను. ఇలా మనం ఒక సర్కిల్ తీసుకున్నాం. సెగ్మెంట్ అనేది మనకి కార్డ్ మరియు ఆర్క్ ఈ మధ్యన ఉండే స్పేస్ని మనం సెగ్మెంట్ అంటాం. సో మీకు డెఫినేషన్ రాసి చూపిస్తాను చూడండి. సెగ్మెంట్ సెగ్మెంట్ అంటే ఏంటంటే సర్కిల్లో ఒక కొంత పోర్షన్, ఆ పోర్షన్ అనేది కార్డ్ మరియు ఆర్క్ మధ్యన ఉండే రీజన్ని మనం సెగ్మెంట్ అంటాం మనం. సో మీకు హైలైట్ చేసి చూపిస్తాను చూడండి. సెగ్మెంట్ అంటే మనకి ఈ రీజన్ గ్రీన్ కలర్తో హైలైట్ చేసి చూపిస్తాను కదా, ఇది సెగ్మెంట్ అంటారు. సో సెగ్మెంట్లో కూడా మనకి సేమ్ సెక్టర్ లాగానే 2 పోర్షన్స్ ఉంటాయి. ఒకటి మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్. సో గ్రీన్ కలర్ పోర్షన్ ఉంది కదా, ఇది మనకి మైనర్ సెగ్మెంట్ అంటాం మనం. ఈ ఎల్లో కలర్తో మీకు ఇప్పుడు హైలైట్ చేస్తున్నాను కదా, ఈ రీజన్ని మనం మేజర్ సెగ్మెంట్ అంటాం మనం. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు సెక్టర్ అంటే ఏంటి, సెగ్మెంట్ అంటే ఏంటి. సెక్టర్ అంటే చూడండి, మనకి 2 రేడియస్ మరియు ఒక ఆర్క్ మధ్యన ఉండే రీజన్ని సెక్టర్ అంటాం. అదే సెగ్మెంట్ అంటే కార్డ్ మళ్ళీ ఆర్క్, ఈ రెండింటికి మధ్యన ఉన్న రీజన్ మనం సెగ్మెంట్ అంటాం. సో మనకి రెండింటికి కూడా మనకి ఏరియాస్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 2 ఫార్ములాస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే జనరల్గా మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను చూడండి. జనరల్గా ఎప్పుడైనా సరే మనం సెగ్మెంట్ కానీ సెక్టర్ కానీ అని మనం మెన్షన్ చేసామంటే అది మైనర్ సెగ్మెంట్ అవుతుంది, మైనర్ సెక్టర్ అవుతుంది. సో జనరల్లీ ఇఫ్ we write segment and sector, మనకి క్వశ్చన్స్లో ఇచ్చిన మనం రాసినా సరే ఎప్పుడైనా సెగ్మెంట్ సెక్టర్ అన్నామంటే అది మనం మైనర్ అనే మీనింగ్ మనకి. సో
సో మైనర్ సెగ్మెంట్ అండ్ మైనర్ సెక్టర్. పర్టికులర్గా మేజర్ సెగ్మెంట్, మేజర్ సెక్టర్ అని అంటేనే మనం మేజర్ కింద కన్సిడర్ చేయాలి. లేదు మనకు డైరెక్ట్గా సెగ్మెంట్ సెక్టర్ అన్నారంటే అది మైనర్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ సెగ్మెంట్కి సెక్టర్కి మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 2 ఫార్ములాస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ సెక్టర్ ఆఫ్ an angle theta. సో మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి, మనకి θ బై 360 ఇంటూ πr స్క్వేర్. సో మనం ఈ ఫార్ములాని మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు. θ బై 360 ఇంటూ πr స్క్వేర్ ఎలాగొచ్చిందో మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్స్ పెట్టారు అనుకుందాం. మన స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు మనకి 6 సబ్జెక్ట్స్కి 600 మార్క్స్ అనుకుందాం. అంటే వన్ పేపర్కి 100 మార్క్స్ ఈచ్. సో టోటల్గా 6 పేపర్స్కి మనకి 600 మార్క్స్. సో 600 మార్క్స్. ఈ 600 మార్క్స్కి మనం టార్గెట్ పెట్టుకోవడం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 90% రావాలని అనుకుందాం. సో 90% రావాలి అంటే మనకు టోటల్గా ఈ 600 అనేది ఎంత పర్సెంటేజ్, మనకి 100% అవుతుంది. ఎందుకంటే ఈ 600 అనేది మనకి 100% కదా. సో 100% కింద వేసాం. అవుట్ ఆఫ్ 100% మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, 90% పెట్టుకున్నాం టార్గెట్. సో మీకు అర్థమైంది కదా. అంటే మనకి 600 అనేది 100% అయినప్పుడు మనకి కావాల్సిన టార్గెట్ 90/100 అని అంటే 90% అని పెట్టుకున్నప్పుడు మనం ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే మనకి 540 వస్తుంది. అంటే మనకి 90% మార్క్స్ అచీవ్ చేయాలంటే మనకి 540 వస్తుంది. అదే ఆ కాన్సెప్టే మనం ఇక్కడ చూడండి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత మనకి ఫార్ములా πr². సో ఏరియా ఆఫ్ సర్కిల్ πr² అంటే అర్థం ఏంటంటే ఎన్ని డిగ్రీస్కి టోటల్గా మనకి సర్కిల్లో ఉండేది 360 డిగ్రీస్. టోటల్ అనేది మనకి 360 డిగ్రీస్ అవుతుంది. సో ఈ πr² అనేది మనకి 360 డిగ్రీస్కి. అదే మనకి సెక్టర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి 90 డిగ్రీస్కి కావాలి. సో ఈ సర్కిల్ ఇది మనకి 90 డిగ్రీస్కి మనకి సెక్టర్ అనేది కావాలి. సో 90 డిగ్రీస్కి సెక్టర్ కావాలని అంటే మనం 90/360 చేస్తాం. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 90/360 చేసినప్పుడు మనకి అంటే πr²/4. దీని అర్థం ఏంటి, మనకి ఇక్కడ ఫార్ములా θ/360 ఇంటూ πr². సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మనకి θ/360 ఎందుకు మనం వేసాం అనేది, θ అనేది మన ఇష్టం 30 డిగ్రీస్ అవ్వచ్చు, 60 డిగ్రీస్ అవ్వచ్చు, 90 అవ్వచ్చు, 120 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సో అవుట్ ఆఫ్ 360కి మనం ఎన్ని డిగ్రీస్ ఒక్క రీజన్ యొక్క మన సెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఫార్ములా. సో θ/360 ఇంటూ πr². సో నెక్స్ట్ మీకు సెగ్మెంట్ చెప్తాను. ఏం చూసాం మన ఫార్ములా, ఏరియా ఆఫ్ సెక్టర్ చూసాం కదా. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ ఆఫ్ సెక్టర్ అంటే ఇప్పుడు ఆ సెక్టర్లో యొక్క మనకి ఆర్క్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఈ కింద మనం 90 డిగ్రీస్ వేసాం కదా. సో ఈ ఆర్క్ ఉంది కదా ఇక్కడ. ఈ ఆర్క్ యొక్క లెంత్ మనకి కావాలనుకోండి, ఇంకా హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఈ ఆర్క్ యొక్క లెంత్ కావాలి అని అంటే మనకి ఏంటి ఫార్ములా, సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అర్థమైంది కదా. లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ ఆఫ్ సెక్టర్ అంటే సెక్టర్ యొక్క ఆర్క్ యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, మనకి θ/360 ఇంటూ 2πr. θ/360 ఇంటూ 2πr ఎలా వచ్చిందో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ యొక్క మనకి చుట్టూ కొలత అంటాం కదా, పెరిమీటర్. అంటే చుట్టూ ఒక మనం ఔటర్ లైన్ ఇలాగ మనం గ్రీన్తో రౌండ్గా వేసాం కదా. సో ఆ లెంత్ మనకు కావాలి అంటే దాని ఫార్ములా ఏంటి, మనకి 2πr. పెరిమీటర్ యొక్క ఫార్ములా ఏంటి, మనకి 2πr. సో మనకి అందులో మనకి సమ్ పోర్షన్ ఇంత కావాలి మనకి, అంటే ఈ పోర్షన్ కావాలి మనకి. డార్క్ ఎక్కువ రెడ్ హైలైట్ చేస్తున్నాను కదా. సో ఈ ఆర్క్ యొక్క మనకి ఎంత కావాలనుకోండి, టోటల్ మనకు వచ్చేసి 2πr. కానీ సమ్ ఈ పోర్షనే మనకి కావాలి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోర్షన్ అనేది మనకి θ డిగ్రీస్ ఉందనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మనం θ/360 వేస్తాం. సో సేమ్ ఇందాక మనకి ఏరియాకి మీకు ఎలా చెప్పానో సేమ్ ఇది కూడా అంతే. θ/360 మీనింగ్ ఏంటంటే మనకి ఎంత కావాలి అవుట్ ఆఫ్ టోటల్, అంటే θ కావాలి అవుట్ ఆఫ్ టోటల్ ఎంత అంటే 360 డిగ్రీస్. సో θ డిగ్రీస్/360 డిగ్రీస్ ఇంటూ ఏరియా చేస్తే ఏరియా వస్తుంది, పెరిమీటర్ చేస్తే పెరిమీటర్ వస్తుంది. సో మీకు 2 ఫార్ములాస్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం.
సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్‌లో మనకి ఏమి ఇచ్చారు మనకి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 4 సెంటీమీటర్స్ అండ్ ఆఫ్ యాంగిల్ 30. ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ మేజర్ సెక్టర్. అంటే సర్కిల్ మనకి 4 సెంటీమీటర్స్ రేడియస్‌తో ఉందంట. సో మనకి సెక్టర్ యొక్క యాంగిల్ ఎంత ఇచ్చారు మనకి 30 డిగ్రీస్ ఇచ్చారు. సో ఆ 30 డిగ్రీస్ సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ ఔట్ చేయమన్నారు. దాంతో పాటుగా మనకి మేజర్ సెక్టర్ యొక్క ఏరియా కూడా ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో మీకు ఈ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం అలాగా ఒక సర్కిల్ తీసుకున్నాం. సో ఈ సర్కిల్‌లో మనకి సెక్టర్ తీసుకున్నాం. సో ఈ సెక్టర్‌కి యాంగిల్ మనకి ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి 30 డిగ్రీస్ ఇచ్చారు. సో ఈ 30 డిగ్రీస్ యాంగిల్ మనం ఇక్కడ రాసుకుందాం. సో 30 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చారు. సో మనం ఈ సెక్టర్‌కి మనం నేమింగ్ ఇవ్వాలి కదా! సో నేమింగ్ ఇద్దాం మనం. సెంటర్‌ని O అనుకుందాం. ఇక్కడ మనం A అనుకుందాం. ఇక్కడ పాయింట్ P అనుకుందాం. ఇక్కడ B అనుకుందాం. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఓకే. నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మిడిల్‌లో మనం P ఎందుకు పెట్టాము అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఒకవేళ మనం P అనేది మనం రాయలేదనుకోండి, మనం OAB అని రాసామంటే ఎప్పుడైనా సరే మనం యాంగిల్ అనుకుంటాం మనం. సో OAB అనేటప్పుడు మనకి 30 డిగ్రీస్ అయిపోతుంది కాబట్టి సో దానికోసమనే సెక్టర్ అనేటప్పుడు మనం కర్వ్ కూడా తీసుకుంటున్నాం కదా! సో ఆ కర్వ్ కూడా ఇందులో రావాలి కాబట్టి ఆ కర్వ్ మీద ఉండే పాయింట్‌ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. అదే మనం P తీసుకోకుండా డైరెక్ట్‌గా ఏబీఓ అంటే ఓఏబీ గాని, ఏఓబీ గాని అలా తీసుకున్నాం అనుకోండి. సో ఏఓబీ అనేటప్పుడు మనకి యాంగిల్ అవుతుంది. ఎందుకంటే ఏ నుంచి ఓ నుంచి బి. సో యాంగిల్ అవుతుంది కానీ మనకి కర్వ్ అనేది ఇందులో ఇంక్లూడ్ అవ్వట్లేదు. సో కర్వ్ ఇంక్లూడ్ అవ్వాలనుకుంటే మన ఇష్టం 2 పాయింట్స్ తీసుకోండి, 3 పాయింట్స్ తీసుకోండి, 1 పాయింట్ తీసుకోండి. సో సింప్లిఫికేషన్ కోసం మనం ఒక పాయింట్ తీసుకున్నాం P. సో P తీసుకున్నాం కాబట్టి మనం ఏఓ, పీబీ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఎందుకు మనం P తీసుకున్నాం అనేది. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ సొల్యూషన్ మనకి గివెన్ ఏమి ఇచ్చారు, గివెన్ డేటా, గివెన్ సెక్టార్ ఈస్ ఓఏపీబీ. సో మన సెక్టార్‌ని ఓఏపీబీ అనుకున్నాం. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా మనకి. సెక్టార్ యొక్క ఏరియా ఏంటి మనకి ఫార్ములా? వి నో దట్ ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి మనకి? θ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి క్వశ్చన్‌లో 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో అది వేసుకున్నాం. సో రిమైనింగ్ ప్రాబ్లమ్ చేద్దామండి. సో θ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ కదా! సో అది వేసుకుందాం. θ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో θ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 30 డిగ్రీస్ బై 360. సో 30 బై 360 ఇంటూ పై ఇంటూ 4 స్క్వేర్. అంటే మనకి పై ఇంటూ 16 బై 12. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 3s ఆర్ 4 4s ఆర్ ఓకే. నెక్స్ట్ మనకి ఎంత మిగులుతుంది? పై బై 3 ఇంటూ 4. సో పై వాల్యూ ఎంత మనకి ఇక్కడ 3.14 డివైడెడ్ బై 3 ఇంటూ 4. 3.14 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది మనకి? 1.04 ఇంటూ 4. సో 1.04 ఇంటూ 4 ఎంత అవుతుంది మనకి? 4.186. అంటే మనకి అప్రాక్సిమేట్లీగా మనకి 4.19 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇది మనకి ఏరియా ఆఫ్ సెక్టర్. నెక్స్ట్ పార్ట్ ఇంకోటి కనుక్కోమన్నారు. అదేంటి మనకి చెప్పారు? ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ మేజర్ సెక్టర్ అన్నారు. ఇక్కడ ఫిగర్ చూడండి. మీకు ఎల్లో కలర్‌లో చూపిస్తుంది చూడండి మేజర్ సెక్టర్ అనేది. సో ఎల్లో కలర్‌లో ఉన్నది మనకి మేజర్ సెక్టర్. ఈ గ్రీన్ పోర్షన్ చూసారా? ఈ గ్రీన్ పోర్షన్ అనేది మనకి మైనర్ సెక్టర్. సో ఆల్రెడీ మనం మైనర్ సెక్టర్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మేజర్ సెక్టర్ యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ మేజర్ సెక్టర్. సో మనకి మేజర్ సెక్టర్ రావాలంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మనకి ఏరియా యొక్క ఫార్ములా తెలుసు సర్కిల్‌ది పై ఆర్ స్క్వేర్ అనేసి. సో మనం సెక్టార్ యొక్క ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో టోటల్ ఏరియా ఆఫ్ సర్కిల్ నుంచి మన సెక్టార్ యొక్క ఏరియా తీసాం అనుకోండి మేజర్ సెక్టర్ అది వస్తుంది. సో అదే వేద్దాం ఇక్కడ. సో ఏంటి మనకి ఇక్కడ పై ఆర్ స్క్వేర్ అనేది టోటల్ ఏరియా ఆఫ్ సర్కిల్. దాంట్లో మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏపీబీ. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం
సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ సర్కిల్ మనకి ఏంటి 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ కదా, అంటే 4 ఇంటూ 4 ఏరియా ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెక్టర్ మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది మనకి 4.19 వచ్చింది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది 50.24. నెక్స్ట్ ఇది మనకి -4.19 అంటే 46.05 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు మీకు వచ్చింది కదా ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ మేజర్ సెక్టర్ అనేది. సో ఇక్కడతో మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ అయిపోయింది. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం చెప్పారంటే 4 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్కి 30 డిగ్రీస్ యొక్క సెక్టర్ ఉంది. సో ఫస్ట్ మనకి సెక్టర్ యొక్క ఫార్ములా సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏరియాని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కరస్పాండింగ్ మేజర్ సెక్టర్ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి θ బై 360 ఇంటూ πr స్క్వేర్. సో ఇచ్చిన వాల్యూస్ మనం ఈ ఫార్ములా వేసుకోగా మనకి ఎంత వచ్చింది ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా 4.19 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ మేజర్ సెక్టర్ కావాలి. మేజర్ సెక్టర్ కావాలనుకుంటే టోటల్ ఏరియా ఆఫ్ సర్కిల్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసిన ఏరియా ఆఫ్ సెక్టర్ని మనం మైనస్ చేసాం అనుకోండి, మనకు వస్తుంది అనమాట. సో అదే ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఎంత వచ్చింది ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ 46.05 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో సెకండ్ ప్రాబ్లంలో ఏంటి ఇచ్చారు మనకి, ఏ హార్స్ ఈస్ టైడ్ టు ఏ పెగ్ అట్ one corner of a square shaped grass field of side 15 meters by means of a 5 meter long rope. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వీళ్ళకి మనకి ఒక పొలం ఉంది. ఆ పొలం అనేది స్క్వేర్ షేప్ లో ఉందంట. సో మనకి 15 మీటర్స్ బై 15 మీటర్స్ అంటే మనకి రెండు సైడ్స్ కూడా 15 మీటర్స్ సైడ్స్ తో ఉంది. సో మనకి హార్స్ ఉంది, గుర్రానికి వాళ్ళు కట్టారు. ఆ కట్టిన మనకి తాడు అంతా పొడుగంట మనకి 5 మీటర్స్ లాంగ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారంటే ద ఏరియా ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ విచ్ ద హార్స్ కెన్ గ్రేజ్. గ్రేజింగ్ అంటే నెంబర్ వేయడం అంటారు కదంటే తినడం అనమాట. సో మనకి 5 మీటర్స్ లెంత్ యొక్క రోప్ తోని హార్స్ ని ఒక కార్నర్ లో కట్టేటప్పుడు అది ఎంత ఏరియా వరకు గడ్డిని తినగలదు అని అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ద ఇంక్రీజ్ ఇన్ ద గ్రేజింగ్ ఏరియా ఇఫ్ ద రోప్ ఓర్ 10 మీటర్స్ లాంగ్ ఇన్స్టెడ్ ఆఫ్ 5 మీటర్స్. అంటే మనకి ఏరియా యొక్క అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్స్ కదా ఫస్ట్ ఇచ్చారు, ఇప్పుడు మనకి 10 మీటర్స్ ఇచ్చారంట రోప్. 10 మీటర్స్ రోప్ తో కట్టేటప్పుడు దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ అవుతుంది, పెద్దదవుతుంది. సో ఏరియా పెద్ద అయినప్పుడు ఎంత ఏరియాలోని గడ్డి అనేది తినగలదు అని చెప్పేసి ఇక్కడ మనకి అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ సొల్యూషన్ లో మనం గివెన్ డేటా వేసుకుందాం. గివెన్ డేటా అంటే లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ గ్రాస్ ఫీల్డ్. మనకి ఎంత ఇచ్చారో రాద్దాం. లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ గ్రాస్ ఫీల్డ్ స్క్వేర్ కదా, మనకి స్క్వేర్ టైప్ లో ఉంది అంటే స్క్వేర్ గ్రాస్ ఫీల్డ్ ఎంత మనకి 15 మీటర్స్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు రోప్. ఫస్ట్ దానికి రోప్ ఎంత మనకి లెంత్ ఆఫ్ రోప్ 5 మీటర్స్. మనకి ఇలాగా గ్రాస్ ఫీల్డ్ అనేది మనకి ఇలా ఉంది షేప్ లో, స్క్వేర్ షేప్ లో ఉంది. సో ఈ స్క్వేర్ షేప్ లో వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఒక గుర్రాన్ని కట్టారట. గుర్రాన్ని కట్టేటప్పుడు మనకి ఈ చివరన మనకి తాడుతో కట్టారు కార్నర్ లో. కట్టినప్పుడు ఎంత లాంగ్ అంటే మనకి రోప్ అనేది మనకి 5 మీటర్స్ రోప్ అట లాంగ్. టోటల్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ గ్రాస్ ఫీల్డ్ 15 మీటర్స్. సో ఈ 5 మీటర్స్ లెంత్ రోపు కట్టారు. కట్టినప్పుడు మనకి ఎలాగా ఓన్లీ స్క్వేర్ లోనే ఉంది, స్క్వేర్ లోనే తను అంటే గుర్రం అనేది తినాలన్నమాట. తినేటప్పుడు మనకి ఎలాగవుతుంది ఈ రోప్ అనేది ఇటు నుంచి ఇలా వెళ్తుంది, లేదంటే ఇటు నుంచి ఇలా అవుతుంది. సో ఈ ఏరియాలోనే మన గుర్రం అనేది తిరుగుతూ తినగలదు అనమాట. అంటే ఎల్లో కలర్ పోర్షన్ ఉంది కదా, సో ఈ పోర్షన్ లోనే గుర్రం అనేది ఇటు నుంచి అటు నుంచి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తూ గడ్డి అనేది తింటుంది అనమాట. సో ఎంత ఏరియాలో తింటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాంగిల్ ఎంత మనకి ఫామ్ అవుతుంది 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. సో 90 డిగ్రీస్ యాంగిల్లో గుర్రం అనేది తిరుగుతూ 5 మీటర్స్ రేడియస్ ఉన్న ఒక సెమీ సర్కిల్లోని మనకి రొటేట్ అవుట్ నుంచి అటు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తూ గుర్రం అనేది గడ్డి తింటుంది. సో ఇప్పుడు మనం ఈ ఏరియా సెక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏంటి మనకి ఏరియా ఆఫ్ మనకి ఏం కావాలి ఏరియా ఆఫ్ ఫీల్డ్ దట్ హార్స్ కెన్ గ్రేజ్. అంటే గుర్రం ఎంత తినగలదో ఆ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దాని మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ సెక్టర్ విత్ డిగ్రీ 90 డిగ్రీస్ అండ్ రేడియస్ 5 మీటర్స్. అంటే సెక్టర్ యొక్క డిగ్రీ 90 డిగ్రీస్ అండ్ రేడియస్ వచ్చేసరికి 5 మీటర్స్.
సో మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా ఏంటి, మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి టీటా వాల్యూ ఎంత అవుతుంది, మనకి ఇక్కడ 90. సో 90 బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అంటే మనకి 5 స్క్వేర్. సో దీన్ని మనం సాల్వ్ చేసాం అనుకోండి, ఎంత అవుతుంది మనకి 1/4 ఇంటూ 3.14 ఇంటూ 5 5 25. సో టోటల్గా మనకి ఎంత అవుతుంది అంటే మనకి 19.6 మీటర్ స్క్వేర్. అంటే మనకి గుర్రం ఇటు అటు చుట్టూ తిరుగుతూ మనం 19.6 మీటర్ ఏరియాలోనే గడ్డి అనేది తినగలరు. సో సెకండ్ పోర్షన్ అడిగారు కదా, అదే మనకి రోప్ అనేది 10 మీటర్స్కి మనం పొడిగిస్తే ఎంత ఏరియాలో గడ్డి తినగలదని అడిగారు కదా. సో అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో స్క్వేర్ ఫీల్డ్ ఇలా ఉంది. సో ఈ స్క్వేర్ ఫీల్డ్లో టోటల్గా మనకి స్క్వేర్ ఫీల్డ్కి లెంత్ ఎంత చెప్పారు, మనకి 15 మీటర్స్ చెప్పారు. సో టోటల్ మనకి 15 మీటర్స్ సైడ్. ఇప్పుడు మనకి రోప్ అనేది పెరిగింది. సో రోప్ మనకి ఎంత పెరిగింది, మనకి ఇక్కడ వరకు పెరిగింది, అంటే 10 మీటర్స్ పెరిగింది. మనకి ఫస్ట్ 5 మీటర్స్ ఉండేది, ఇప్పుడు 10 మీటర్స్ చేశారు. సో ఈ 10 మీటర్స్లో ఇటు నుంచి అటు రొటేట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇలా రొటేట్ అవుతుంది ఇలా. సో ఈ మధ్యలో మనకి గడ్డి తింటూ గుర్రం తిరుగుతుంది. సో ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా పోర్షన్ మీకు హైలైట్ చేశాను కదా, ఈ పోర్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ మనకి 90 డిగ్రీస్ అనేది ఫామ్ అయింది. ఎందుకంటే ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ కంటే ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తుంది కాబట్టి మనకు 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ఫామ్లో మనం వేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో సెకండ్ పోర్షన్, సెకండ్ ఏమన్నారు మనకి, ఏరియా ఆఫ్ ద ఫీల్డ్, ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ దట్ హార్స్ కెన్ గ్రేజ్. సేమ్ ఇందాకలాగే ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా. కాకపోతే ఇక్కడ మనకి ఏమవుతుందంటే లెంత్ అనేది రేడియస్ అనేది పెరుగుతుంది. ఏరియా ఆఫ్ సెక్టర్ విత్ డిగ్రీ 90 అండ్ రేడియస్ మనకి ఇక్కడ 5 నుంచి 10 అయింది. సో 10 మీటర్స్. సో మనం ఫార్ములా టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ వేసి సాల్వ్ చేస్తాం. సో టీటా అంతా మనకి 90 బై 360, పై వాల్యూ అంతా మనకి 3.14, ఆర్ అంతా మనకి 10 స్క్వేర్ అయింది. సో 1/4, 90 బై 360 1/4, 3.14 ఇంటూ 100. సో మనకి ఎంత వస్తుంది, 0.785 ఇంటూ 100. సో మనకి టోటల్గా ఏరియా ఎంత వచ్చింది, మనకి 78.5 మీటర్ స్క్వేర్. అంటే మనకి ఈ రేడియస్ అనేది 10కి పెరిగినప్పుడు హార్స్ అనేది 78.5 మీటర్ స్క్వేర్లో తిరుగుతూ గడ్డి తినగలదు అనమాట. సో మనకి ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఒక హార్స్ని స్క్వేర్ ఫీల్డ్లో 5 మీటర్స్ రోప్తోని కట్టారంట. సో ఆ 5 మీటర్స్ రోప్ ఉండేటప్పుడు ఈ సర్క్యులర్ ఫీల్డ్లో ఎంత వరకు ఏరియాని హార్స్ అనేది తినగలదు అని చెప్పి అడిగారు అనమాట. ఫస్ట్ 5 మీటర్స్ కాబట్టి, సో దాన్ని బట్టి మనం ఏం చేసాం, స్క్వేర్ ఫీల్డ్ వేసాం డ్రాయింగ్, దాంట్లో 5 మీటర్స్ వేసి సిట్ నుంచి అట్టు మనకు సెమీ సర్కిల్ ఫామ్ అయింది. సో 90 డిగ్రీస్లో సెమీ సర్కిల్ ఫామ్ అయింది. సో ఏరియా ఆఫ్ సెక్టర్ మనం ఫార్ములా వేసి మనం టోటల్గా ఎంత వచ్చింది, ఇక్కడ 19.6 మీటర్స్ వచ్చింది. అదే హార్స్ యొక్క తాడు మనకి 10 మీటర్స్ కింద పొడిగినప్పుడు అప్పుడు ఎంత మనకి ఏరియా తింటుందని అడిగారు. సో మనం అదే సేమ్ వేసాం. కరెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి రేడియస్ 10 వేస్తాం. రేడియస్ 10 వేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 78.5 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మీకు 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మనకి టోటల్గా 4 ప్రాబ్లమ్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్. సో నేను పెట్టిన ఈ వీడియోస్ రెగ్యులర్గా చూడండి, ఏ వీడియో కూడా మిస్ అవ్వద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీకు క్లాస్ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే నాకు చాలామందికి ఈ నా వీడియో అనేది రీచ్ అవుతుంది. సో అలా వ్యూస్ కూడా పెరుగుతాయి. సో నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. సో చాలామంది చూస్తున్నారు కాబట్టి నేను ఇంకా వీడియోస్ చేయాలని చెప్పేసి నేను కొంచెం మోటివేట్గా ఫీల్ అయ్యి నేను వీడియోస్ తీసుకొస్తాను.